పురుమెత్తుగా తింటాడా ఏంటి? ఆ తిన్న ఆహారం కూడా జీర్ణం కావడం లేదంటే అర్థమేమి? అప్పటికి జఠరాగ్ని మందగించిపోతుంది. సన్నదంతో మంద దృష్టి కటు తత్తద కషాయ బుక్ వాత బుగ్న కటిగ్రీవ కరోరుచరుణాబల. సన్నదంతా పళ్ళు ఊడిపోయినాయి, మంద దృష్టి కూడా పోయింది. ఇప్పుడు దృష్టి పోతే దృష్టి వస్తుంది లేండి, ఎందుకంటే ఇప్పుడు అంత లోపల గ్లాసులు పెట్టి బాగా దృష్టిని కూడా ఇస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొందరికి ఆ బాధ పోనే పోదు. ఒకప్పుడు ఉండేది అనుకోండి, కళ్ళు పోయినాయంటే మళ్ళీ వచ్చేది కాదు, పళ్ళు పోయినాయంటే మళ్ళీ వచ్చేది కాదు. ఇప్పుడు పండ్లు వస్తున్నాయి, కళ్ళు వస్తున్నాయి, ఏ అవయవం పోతే అవయవం అన్ని కూడా వస్తున్నాయి. అయినా కానీ మన ఒరిజినల్ పనిచేసినట్టుగా అవి పనిచేస్తున్నాయా? ఒక కళ్ళు చేస్తాయేమో కానీ పండ్లు మాత్రము గట్టిగా కొరుగుతా ఏమవుతుందండి? పోతుందంతే. తుమ్ముతో ఊడిపోయే ఒక కంట భర్త కోపం వచ్చి ముక్కు కోసేసాడంట. ముక్కు కోస్తే ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ముక్కు పెట్టే ఉన్నాయి కదా, పాపం ఎక్కడికో పోతే ఆ డాక్టర్ మంచి ముక్కు పెట్టేసేసాడు. పెట్టిన తర్వాత ఇదివరకు ఉన్నవానికంటే కూడా బాగా ఉంది. అదంతా కూడా అందరు చూసింది అంతా లైన్ కట్టేశారు ఆ ముక్కు చూసానికి. పాపం ఎక్కడికో పోయి వచ్చారు కదా, నీళ్ళు పడలేదేమో, కాస్త జలుబు చేసింది, గట్టిగా ధోట్నంతం వేసింది. ఒక్క దట్టంత దూరం పడిపోయింది, అంత దూరం పడిపోయింది. ఉంటుంది అది పెట్టుకున్న ముక్కు. మరి ఎక్కడో తుమ్మతో ఊడిపోయే ముక్కుకి అంతమంది వచ్చి చూశారే, ఎన్నిసార్లు తుమ్మిన ఊరిని ముక్కి భగవంతుడు ఇచ్చారో, దీనికి ఎవరైనా కృతజ్ఞత తెలుపుతా ఉన్నారా భగవంతునికి? తుమ్ముతో ఊడిపోయే ముక్కకు కొన్ని వేలు ఖర్చు పెట్టి, అబ్బా ఎంత మంచి డాక్టరు, ఇంత మంచి ముక్కు పెట్టారు డాక్టర్ని కోరుతున్నారే కానీ, ఎన్నిసార్లు తుమ్మినా గాని, ఎన్నిసార్లు నమినా గాని, ఎన్నిసార్లు చూసినా గాని పోని ముక్కు, దంతాలు, కళ్ళు వగర ఇచ్చారు. మరి భగవంతుడికి మనం ఏం కృతజ్ఞత తెలుపుతున్నాము? తెలిపితే కదా మనం ఆ భగవంతుని యొక్క దగ్గర ఉండేవాళ్ళం. సన్నదంతా మంద దృష్టి కటు తిక్త కషాయముకు. ఇంకా పులుపు తినాలనే ఆశ కలుగుతుంది, చేదు వస్తువులు ఇష్టమైపోతా ఉంటాయి. ఇక రకరకాల ఆహార రుచులు కోరుతా ఉంటారు. మనం చెప్పుకున్నామే, గర్భవతి స్త్రీ ఎట్లా 5 రుచులు కోరుతుంటుందో అట్లా ఈ ముసల్తనంలో కూడా రకరకాల రుచులు కావాలని కోరుతా ఉంటారు. అదేమో తినలేడు, ఒకవేళ తింటే జీర్ణము అయ్యేది కూడా కష్టమే. అందువల్ల ఎంత పరిభవ స్థానమో ముసల్తనం అనేది మనకు ఇప్పుడు అర్థమవుతోంది. అందువల్ల వాతభుగ్న కటిగ్రీవ కరోహచరణావల. వాతం చేత కటి అంటే నడుము వంగదు, గ్రీవ అంటే మెడలు కూడా పోతా ఉంటాయి, చేతులు పనిచేయవు, కాళ్ళు కూడా పనిచేయవు. ఒక్కొక్కరికి చూస్తా ఉంటాం రాయన ఆ మంచంలోనే అన్ని జరుగుతూ ఉంటాయి. మంచం ఎవరు అక్కర్లే. పాపం రాజశేఖర స్వామి మలయాళ స్వామికి ఎంతో సేవ చేశారు, కానీ చివరి దశలో అన్ని అందులో అయిపోయినాయి. అది చూసి ఒకసారి నాకే భయం వేస్తా ఉండేది. ఎందుకు ఆ పరిస్థితి వస్తుందంటే ఆ ప్రారంభం భగవంతుడికి తెలియాలి కానీ మనకు మాత్రము తెలియదు. అట్లాగే ప్రతి వాళ్ళ పరిస్థితి కూడా ఆహార దోషమా, ప్రారంధ దోషమా, ఇంకో దోషమా, ముసల్తనం వస్తే గబుక్కన ఎందుకు తీసుకోవాలి భగవంతుడా అని ఏడుతా ఉంటారు. కానీ ఆ ఉన్న సమయమైనా కానీ భగవంతుడికి వినియోగం చేస్తామనే భావన రాదు. ఎవరైనా ముసలి వాళ్ళు పోయి ముసలి ఎందుకు బతికావు, ఇంకా చావు కూడా అంటే ఏమంటాడు? అప్పుడు నీ అబ్బసొమ్ము తింటున్నా నేనే అంటుంటాడు. పోవాలనుకోడు ఇంకప్పటికి కూడా. అవునా కదా? తాత పెళ్లి చేసుకుంటామంటే అక్కర్లేదంటాడా? నాకే వర్తిస్తారా అంటే ఇస్తే చేసుకుంటాను. ఆ లోపల ఉన్న భావన ఏదైతే ఉందో అనుభవించి అనేక జన్మల నుంచి ఉంది కాబట్టి ఆ సంస్కారం ఏదైతే ఉందో బలవత్తరమై ఉంటుంది. అందుకొరకే దాన్ని దాటుకొని పోవాలంటే ఆధ్యాత్మిక జిజ్ఞాస విచారణ తప్ప ఇంకో వేరే మార్గమే లేదు. ఎందుకంటే శరీరంలో ఉన్నది ఏంటి, దేన్ని చూసి నేను ఇంత ఆకాంక్ష చేస్తున్నాము? ఏమని చెప్పాడు ఇక్కడ? అస్థి మాంస శిరా సద్వహ అన్నాడు కదా. సప్తధాతులతో కూడుకున్న శరీరమే కదా, దానికంటే భిన్నమైంది ఏమి కాదు కదా అని విచారణ ఎప్పుడు వస్తుంది? ఈ మహాత్ముల యొక్క మహావాక్యాలను విన్నప్పుడు గాని మనకు ఆ విచారణ వస్తుంది. ఆ విచారణ ద్వారా వ్యక్తి యొక్క సంస్కారం ముందుకు వెళ్ళగలుగుతుంది. అందువల్లనే సన్నదంతో మంద దృష్టి కటు దిక్కు కషాయ వాతభుగ్న వాతం చేత నడుము మంగదు. ఆ తర్వాత ఏంటిది? ఆ గ్రీవ మెడలు కూడా పోతూ ఉంటాయి. కరోరు చరణాబల. ఊరు అంటే తొడలు కూడా కూర్చోవాలంటే కూర్చోలేరు. ఇప్పుడు ఎందుకు కూర్చోలేకపోతున్నారు? ఇప్పుడు ఈ రోజులంతా కూడా 1 గంట సేపు ధ్యానం చేయాలంటే ఎందుకు చేస్తారు? ఇంట్లో ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చున్నా కుర్చీ కావాలా, సోఫా కావాలా, సూలన్న కావాలా, ఓ ఎత్తు అరగైనా కావాలా. కింద కూర్చుని అలవాటు పోయిందా లేదా? ఆఖరికి దొడ్లో కూర్చుంటే కూడా కమౌట్. ఇంకా నడుము ఎట్లా బాగుంటుంది? నిటారుగా ఎట్లా కూర్చున్న సమంకాయ శిరో గ్రీవం దారం నిజం శిర అని భగవత వాగవలసిందే కానీ మన శరీరం మాత్రము వినదు. వినిపించాలనుకున్నా అది బాధగా అవుతుంది తప్ప ఇంకోటి చేయలేదు. అందువల్ల అలాంటి భయంకరమైన అవస్థ. అయితే ఇప్పుడు కొన్ని మనకు దాని నుంచి తప్పుకునే సామగ్రి వచ్చిందే కాబట్టి అంత బాధ లేదు. కానీ ఎప్పుడు రాసిన పూర్వకాలం సంగతి లేండి. ఇప్పుడంతా మీరు పుణ్యాత్ములు కాబట్టి అవన్నీ దాటుకొని పోతా ఉన్నాయి.
కళ్ళు వస్తా ఉన్నాయి, పండ్లు వస్తా ఉన్నాయి, కాలు చేతులు ఏ అవయం పోతే మళ్ళీ ఆ అవయం కృత్రిమమై వస్తూనే ఉంది. కానీ బాధ మాత్రము ఉండనే ఉంటుంది. జన్మ దుఃఖం అయిపోయింది, బాల్య దుఃఖం అయిపోయింది, యవ్వనం ఉండే బాధలు అయిపోయినాయి, ముసలితనంలో ఉండే బాధలు కూడా అయిపోయినాయి. తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేప్పుడు ఎలాంటి దుఃఖం ఉందో ఇప్పుడు చెప్పబోతున్నాడు. తతో మృతిజ దుఃఖస్య దృష్టాంతో నోపలభ్యతి. ప్రాణం విడిచే సమయంలో ఎలాంటి బాధ కలుగుతుందో ఆ బాధానికి ఉపమానం అనేది లోకంలో దొరకదు అని. ఉపమానం అంటే ఒక వస్తువును చూపించి దానికి ఇంకొక వస్తువును పోలిక చేసేది ఉపమానం. ఉపమా కాళిదాసస్య అని ఒక నానుడి ఉంది. ఉపమా అలంకారం కూడా ఒకటి ఉంది. అందువల్ల ఉపమేయాన్ని గుర్తు చేసేదానికి ఉపమానం చెప్పబడుతుంది. కాబట్టి చనిపోయేప్పుడు ఎలాంటి స్థితి ఉంటుందో దానికి ఉపమానం మాత్రం ఎక్కడ కనిపించదు అని. యస్మాత్ బిభ్యతి భూతాని ప్రాప్తాన్యపి పరారుజం. దేని నుంచి అయితే సమస్త ప్రాణులు భయపడుతూ ఉంటాయో, చావంటే అందరికీ భయమే. ఆఖరికి పుట్టిన బిడ్డ కూడా ముందు పోయి 2 చేతులు ఇలా కొడితే కన్ను మూస్తాడు. ఎందుకు కన్ను మూస్తాడు? వాడికి కూడా భయమే. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే చావంటే అందరికీ భయమే ఉంటుంది. కాబట్టి మృత్యు ఏదైతే ఉందో సమస్త రోగాల కంటే, అతి కఠినమైన దరిద్రానికంటే కూడా అది చాలా భయంకరమైంది అని. ప్రాప్తానికి పరాయుజం. రకరకాల దుఃఖాన్ని రోగాలను అనుభవించినప్పటికీ చావాలంటే మనస్సు ఒప్పుకోదు చాలా మందికి. కొందరికం వెళ్ళాలనుకుంటారు, ఈ రోగాలు అనుభవించాలనుకుంటే పోయిందే మీరనే భావం చేత. కానీ ప్రతి జీవి కూడా ఇంకా ఉండాలనే కోరుకుంటూ ఉంటాడు. దుఃఖాన్ని అనుభవించైనా రోగాలు అనుభవించైనా మొత్తానికి ఎలా అయినా. అయితే ఆ ఉండడం 2 రకాలుగా ఉంటుంది. దైవం కొరకు ఉండడం ఒకటవుతుంది, ప్రపంచ భోగాల కొరకు ఉండేది ఒకటి అవుతుంది. ఆ సమయంలో ప్రపంచ భోగాలను అనుభవించలేడు, కానీ దైవానుసంధానం మాత్రం ఎంతో కొంత మానసికంగా జరుగుతూ ఉంటుంది. దాని కొరకైనా ఉండాలి అనే భావన. కొంతమంది ఈ పిల్లల కొరకైనా ఉండవయ్యా, మనవరాళ్ళు పెళ్లి చూసి వెళ్ళిపోదు కానీ ఈయన చేతిలో ఉన్నట్టుగా, ఆయన చేతిలో ఉన్నట్టుగా వెళ్ళిపోదు కానీ, 6 గంటలే కానీ వెళ్ళిపోదురు కానీ ఉండన్నట్టు కానీ, ఇక్కడ 6 గంటలు కానీ గంట కొట్టేస్తే వెళ్ళిపోతారు కదా లేచి. అట్లాగే ఏం తొందర వచ్చింది, మనవరాళ్ళు పెళ్లి అయిన తర్వాత వెళ్ళిపోవచ్చులే. ఆ చెప్పేవాళ్ళ నోట్లో ఉందో అనేవాళ్ళు వినేవాళ్ళ నోట్లో ఉందో. కాబట్టి చావు అనేది ప్రారంభానుసారంగా వస్తూనే ఉంటూ ఉంటుంది. కానీ ఏదో ఒక నిమిత్తం లేకుండా, ఏదో అంటారే ఒక సామెత ఉందా, నిందిలేందే బొందిపోదు అని. అది మాత్రం వస్తుంది. యాక్సిడెంట్ కావడమో, రోగం రావడమో, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, దాని ద్వారా పోతూ ఉంటుంది. కాబట్టి ఆ శరీరం నుంచి జీవుడు బయటికి వెళ్ళేప్పుడు ఎలాంటి బాధలుంటాయో చెప్తూ, నియతి మృత్యునా జంతు పరిషత్తు విబంధవి. బంధువులను వదిలిపెట్టారు, ఇంకా ఎందుకు పనికిరాదు అనే భావం చేత. ఎందుకంటే సంపాదన కలిగినంత వరకు అందరూ ఆదరిస్తూ ఉంటారు. సంపద తగ్గిన తర్వాత అందరూ దూరం అవుతూ ఉంటారు. దగ్గర బంధువులు కూడా దూరం అయిపోతూ ఉంటారు. కానీ డబ్బుంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా దూర బంధువు అయినప్పటికీ ఆ వరుసలు చెప్పుకుంటూ దగ్గర దాకా వస్తూ ఉంటారు. కాబట్టి పరిషక్తోవి బంధువి సాగరాంతర జలకతో గరుడే నీవపన్నగ. హా కాంతే హా ధనం హా పుత్ర క్రందమానా సుదారుణం మండూకైవ సర్పేన. అనుకోండి, ఒక సర్పము ఆ సముద్ర మధ్యంలో దాక్కున్నప్పుడు నా దగ్గరికి ఇంకా గరత్వంతుడు రాడు, నాకు ప్రాణ భయము లేదు అనుకున్న ఆ సర్పాన్ని కూడా బలాత్కారంగా ఎట్లాగైతే గరత్వంతుడు పైనే తన్నుకొని వెళ్ళిపోతాడో, అట్లాగే మనం ఎక్కడ కూర్చున్నప్పటికీ మృత్యువు మాత్రము బలాత్కారంగా వచ్చి లాక్కొని పోతూనే ఉంటుంది. ఎవరు కూడా దాగలేరు. ఒక యోగీశ్వరుడు ఉండేవాడంట. మృత్యు ఎట్లా వస్తుందో చూద్దాం అనుకున్నాడు. యోగ బలం చేత తన ఏ ఆకారంతో ఉన్నాడో అలాంటి కొన్ని 100 ఆకారాలు సృష్టి చేశాడు. ఆ మధ్యలో ఆయన ఇంకెట్లా మృత్యు పట్టుకుపోతాడో, ఎవరిని పట్టుకుపోతాడో చూద్దామనే ఉద్దేశం చేత సమయం వచ్చేసింది. మృత్యుదేవత వచ్చేసి పట్టుకోవాలని ఎవరెవరే చాలా బాగా చేశాడు వీడు, నన్నే మోసం చేసేట్టుంది, అయినా మోసం నేను పోతానా అనుకున్నాడు. వీడు నవ్వుకుంటున్నాడు, మోసపోయినట్టుంది అని మృత్యుదేవత. అయ్యా యోగీశ్వరా, నీ గొప్పతనమే గొప్పతనము, నీలాంటి వాళ్ళు నేను ఇంతమందిని తీసుకుపోయాగా నీలాంటి వాడిని మాత్రం నేను ఇంతవరకు చూడలేదు.
అన్ని బాగానే చేశావు, కానీ ఒక్కడు మాత్రం తప్పిపోయిందయ్యా అన్నాడు. వాడు ఊరుకుండదు. ఏడవయ్యా చెప్పబోయా అన్నాడు. అలా చెప్పురా అన్నాడు. అంతే. ఆ అహంకారం ఏం చేసింది? అన్ని బాగానే చేశావు కానీ ఒక్కడు మాత్రం తప్పిపోయిందంటే ఏంటిదయ్యా? ఊరుకుంటూ పోయేది కదా. దేన్ని తప్పించుకోవాలనే ఉద్దేశం చేత అతను నాటకం ఆడాడో, ఒక్క అహంకారం అనేది ముందు పడగానే ఏంటి నేను తప్పు చేసిందని అహంకారం వచ్చింది కదా. అదే తప్పయ్యా, నువ్వు మాట్లాడమే ఎరాపోదాంరా అన్నాడు. అంతే. కాబట్టి చావు అనేది, మృత్యు అనేది ఎంతటి వారికైనా తప్పదు, ఎన్నటికైనా అది వెళ్ళవలసిందే. కాబట్టి ఎట్లాగైతే సముద్ర మధ్యంలో దాక్కొని ఉన్నప్పటికీ ఆ సర్పాన్ని విరత్మంతుడు బ్రతుకొని పోతా ఉంటాడో, అలాగే మృత్యుదేవత లాగుతా ఉంటే ఆ కాంత భార్యను కలుస్తూ ఉంటాడు. ఆ ధనం నేను సంపాదించినంత ధనం అంతా కూడా అక్కడే ఉందే, మూటగట్టి పెట్టానే, జీవితాంతం కూడా ఎవరికి నేను తినలేదు, ఒకరికి పెట్టలేదు, మూటలు కట్టి పెట్టేసేసానే, అదంతా ఎక్కడ పోతుందో అని భయం. పుత్రులను కూడా స్మరణ చేస్తూ ఉంటాడు. భార్యను, బంధువులను ఎవరైనా కాపాడుతారు. ఎవరు కాపుతారు? ధర్మానుగో గచ్చది జీవే. ఎవరండి కాపాడేది? మృత్యుదేవరికి ఎవరైనా అడ్డం వస్తారా? ఉన్నంత వరకు అందరూ వాడుకుంటా ఉంటాడు. రాజశేఖరామ స్వామి ఉంటుందా, మలయాళ స్వామి అన్నారంట వారితో, అయ్యా లోకం ఎటువంటిది నీకు తెలుసా? సబ్బు ఉంటుంది కదా, సబ్బు చూసారు ఎప్పుడన్నా? చూసేది రోజు రాసుకుంటా ఉంటాం ఒళ్ళుకి. ఆ సబ్బును రాసి ఇంత ముఖ్యంగా ఏం చేస్తారు? అడబడెత్తారు. అంతే కదా. అట్లాగే జీవులను లోకమంతా వాడుకొని తన అవసరాలకి అవసరం లేనప్పుడు పక్కకు పెట్టారు. జీవులేంటి ఇంట్లో మన బంధు బాంధవులు కూడా అంతే. కాబట్టి లోకమంతా కూడా స్వార్థం. ఆత్మాస్తు కామాయ సర్వం ప్రియం భవతి. యాజ్ఞవల్క్యుడు చెప్తాను. సో లోకాన్ని నిన్ను ప్రేమించడం లేదయ్యా. లోకాన్ని ప్రేమిస్తున్నామంటే నీ యొక్క సుఖం కొరకే తప్ప వాళ్ళ సుఖం కొరకు కాదు అని ఆ ఉపనిషత్తులో చెప్పబడిన మాట. అట్లాగే తన భార్యను, పుత్రులని, ధనాన్ని, బంధువులను కందమాన సుధారణం లోపల మనకు వినపడుతుందో విడదాకా లోపల మాత్రం బాధపడుతూనే ఉంటా ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో కఫం పెరిగినందువల్ల మాట రాదు. నోరు పడిపోయింది, వాడి కథ అయిపోయింది అంటారే. నోరు పడిపోయిన తర్వాత మీ వాక్ మనిషి సంబద్ధతే. మొట్టమొదటి ప్రాణం పోయేదానికి గుర్తు ఏంటంటే వాక్ అబద్ధం అయిపోతుంది. వాక్ ఇంద్రియము పనిచేయదు, ప్రాణవాయు మాత్రం నడుస్తూ ఉంటుంది. ఆ వాక్కు పోయి ఆ మనస్సులో లీనమైపోతుందంట. అందువల్ల తనలో తాను బాధపడతాను, బయటికి మాత్రం చెప్పలేడు. మండూకైవ సర్పేన మృత్యునియత. ఆ పరిగెత్తుతున్న కప్పను పరిగెత్తి పాము ఎట్లాగైతే గబక్కన పట్టుకుంటుందో అలాగే ఈ జీవుణ్ణి ఆ మృత్యుదేవత కవలించేయాలని చూస్తూ ఉంటుంది. మర్మసు మధ్యమానేషు ముచ్యమానేషు సంధిషు యద్దుఃఖం నియమానస్య స్మర్యతాం తన్ముక్షిభిః. చచ్చేవారికి బాధ ఎట్లా ఉంటుంది అంటే ప్రాణవాయు శరీరం మర్మస్థానాల సూక్ష్మ ఇంద్రియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికంతా అక్కడి నుంచి అంతా కూడా బయటికి వస్తా ఉంటే అక్కడి బాధ ఇంత అంతని చెప్పే. అందుకొరకే కొన్ని వేల తేళ్లు కొడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుందంట ఆ శరీరం నుంచి బయటికి జీవుడు వచ్చేప్పుడు. ఎవరు చూశారు మరి? మహాత్ములు చెప్పిన మాట. ఒక్క తేలు కొడితేనే బాగా బాధను భరించలేరే, కొన్ని వేల తేళ్లు కొడితే ఎంత బాధ అయితే కలుగుతుంది. అందుకని మర్మసోం మధ్యమానేసు, అక్కడక్కడ ఉన్న అది మృదువైన శరీరంలోంచి ప్రాణవాయు వస్తూ ఉంటే ఎలాగైతే మనకు అక్కడక్కడ మృదువైన శరీరం పైన దెబ్బ తగిలితే ఒక్కసారి ప్రాణం పోయినట్టు మనం బాధపడతామే, అట్లాగే లోపల అంతకంటే కూడా ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ దుఃఖం ఏదైతే ఉందో అత్యంత దుఃఖమైనది అది. ముముక్షైన వాడు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకున్నట్టయితే నియమానస్య సమతాం తన్ముముక్షుభిః. అయితే ముముక్షైన వాడు అనుభవిస్తే కదా, అనుభవించేవాడికేమో ముముక్షత్వం లేదు, ముముక్షత్వం ఉన్నవాడేమో మరణ దుఃఖాన్ని అనుభవించడం లేదు. అయితే మనకి ఇక్కడ ప్రమాణం ఏంటిది? శాస్త్రమే ప్రమాణం కాబట్టి అది మనం సామాన్యంగా మనకు పుండు మీదనో అక్కడో ఇక్కడో దెబ్బ తగిలినట్టయితే బాధ కలుగుతుందా లేదా, కానీ ప్రాణవాయువు బయటికి వస్తున్న సమయంలో ఆయా ఇంద్రియాల యొక్క శక్తి ప్రాణవాయువులో లయమవుతుందండి. ఆ ప్రాణవాయువు ఎప్పుడైతే బయటికి వెళ్ళాలని చూస్తుందో అప్పుడు బాధ కలుగుతుంది. ప్రాణవాయువు పోయి అంతఃకరణంలో లయమైన తర్వాత సూక్ష్మ శరీరంలో ఆ అంతఃకరణం బయటికి వస్తూ ఉంటుంది. అంటే ఇంకా అక్కడ ఏమీ మిగలదు. అందువల్ల దృష్టౌ ఆక్షిప్యమానాయం సంజ్ఞయా హ్రియమానయా. దృష్టి కూడా కనిపించదు, లోపల కలుగుతా ఉంటుంది. వాడు ఈ ఊరికి చేతులతో అటు ఇటు సంజ్ఞ చేయడమే తప్ప వీళ్ళకేం తెలియదు ఆ సంజ్ఞ భాష. వాడేమో బాధ కలుగుతా ఉంటుంది. ఏం కోరుతున్నాడో ఏం కావాలో అనేది కూడా అర్థము కాదు. వాళ్ళు అనుకుంటారు అయ్యో ఏమైనా దాచిపెట్టాడో మాకేం చెప్పలేదో అని వీళ్ళు అనుకుంటా ఉంటారు. వాడి బాధ వాడు అనుభవిస్తూ ఉంటాడు లోపలంతా కూడా. కాబట్టి సంజ్ఞయా హ్రియమానయ,
మృత్యుపాశేన బద్ధస్య తాత నైవోపలభ్యతే. మరణదండన విధించిన వానికి రాజాజ్ఞ చేత ఎవరైతే కాపాడలేరో అట్లాగే మృత్యుపాశం చేత లాగబడేవాణ్ణి త్రాత నైవ ఉపలభ్యతే, అంటే వాడిని తరింపజేసేవాడు ఇంకొకరు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఇక అది చుట్టుమూగి అయ్యో 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 అని ఏడుపడి తప్ప ఇంకా వాడిని ఎవరైతే రక్షిస్తారో. ఈ రోజుల్లో ఏడ్చేది కూడా లేదనుకోండి, ఎందుకంటే పోత పోయాళ్లే అనే భావన చేత కూడా చాలా మంది ఎవరో కొందరు పుణ్యాత్మ ఏడుస్తూ ఉంటారు. ఒకవేళ ఏర్పు రాకపోతే ఏం చేస్తారు, ఏడు పక్క వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని, మరి పక్క వాళ్ళ కొరగానే ఏడవాలి కదా, అందులో తీసేది పెట్టుకునేది పోతా ఉంటుంది. ఇంకా రాకపోతే ఇంత మిరియాల కారం పెట్టుకునేది అయిపోయా, గడగడ గడగడ ఆలుతా ఉంటాయి. ఎందుకంటే ఏడు వాళ్ళకి ఇష్టం ఉండదు, కోపం ఉంది. అందుకనే మరణాంతాన్ని వైరాని అన్నారు. వైరం ఉంది కాబట్టి పదము సత్యాలు బాగా సత్య అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, అయ్యో పాపం సత్యాలు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇంట్లో అసలు శత్రుత్వాలు ఉన్నాయనుకోండి, పోతపోయేళ్ళ మాకు స్వతంత్రం వచ్చిందనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి అలాంటి సమయంలో వీళ్ళు అనుకునేది మాత్రం వినబడతా ఉంటాయి, వాడు మాత్రం చెప్పలేడు. ఇటు ఇటు సంగం చేయవలసింది తప్ప ఒకడు కూడా చేయలేడు. మృత్యుపాశేన బద్ధస్య సమృద్ధ్యమానస్తమస మహచ్చిత్తమివావిషన్ ఉపాహోతస్తదా జ్ఞాతి నీక్షతే దీనచక్షుష. సమృద్ధ్యమానస్తమస, తమస్సు చేత దాని యొక్క ఆ మొత్తాన్ని మొత్తం అంధకారం చేతి ఏదైతే ఉందో పొద్దుటి నుంచి చీకటి మనకి ఎట్లయితే కమ్ముకున్నట్టు ఉందో అట్లాగే మనస్సు కూడా మహాశూన్యంలో లీనమైనట్లే ప్రతీతమవుతుంది వాడికి. ఆ అవస్థను చూసి బంధువులంతా కూడా ఏమో అనుకుంటా ఉంటారు. ఆ దృష్టి మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు, అందరిని చూస్తూ ఉంటాడు. ఎవరబ్బా నన్ను రక్షించాలనే ఉద్దేశం చేత ఇంకా చూస్తున్నారంటే వీళ్ళకి ఆశ కలుగుతూ ఉంటుంది. ఎవరికి ఏమనుకుంటున్నారు, ఎవరికి ఏమనుకుంటున్నాను ఉద్దేశం చేత వాడికి అట్లాగే నోరు పడిపోయిందంట. వాడు ఇట్లా సంజ్ఞ చేస్తా ఉన్నాడు. సంజ్ఞ చేస్తా ఉంటే ఏం సంజ్ఞ చేస్తున్నాడు అబ్బా, కనీసం ఎట్లన్నా బాగుంటుందో, దగ్గరే ఉంది కదా, ఇప్పుడు క్లినిక్ తీసుకురండి ఒక డాక్టర్ గారు ఒక ఇంజక్షన్ పట్టుకుని ఉన్నాడు. పెద్ద ఇంజక్షన్ తీసుకొని ఇచ్చారు. అందరు చుట్టూ మూగున్నారు, బంధువులు బాంధవులు. ఎవరికేమి ఇస్తారో ఎక్కడే మర్చిపోయారో ఏంది. ఈ రోజుల్లో అంతా కూడా మరి ఎఫ్డీఆర్లు వగేరా వగేరా ఎక్కడ పెట్టి మర్చిపోతా ఉంటారు, జాయింట్ అకౌంట్లు వగేరా అంతా కూడా. అవన్నీ చెప్పలేదో అనుకుంటున్నారు, అట్లనే ఒక మాట వస్తే చెప్తారో అనుకున్నారు. పాపం వచ్చేసారు ఆయన డాక్టర్ గారు, ఇంజక్షన్ ఇస్తే మాట్లాడండి. అందరు ఇక్కడే వచ్చారు. ఆ దూడ చీపు కొరుకుతా ఉంది, అక్కడ పోయి కొట్టకూడదా అని తెచ్చాడు. వారిని పోతూ పోతే 1000 రూపాయలు తీసుకొని పోయి అది చచ్చేటప్పుడు కూడా చీపురు కట్టే విధం మమకారం పోలేదంటే ఇంకా వాడు ఏమి ఆధ్యాత్మిక సంపాదిస్తాడు. ఇక్కడ వీళ్ళ ఉన్న 1000 రూపాయలు కూడా పోయినాయి. గోవిందా ఆయన రక్షించేవాడెవడు, రక్షకులు లేని వారికి రక్షకుడు ఆయన. గతిర భర్త ప్రభుసాక్షి నివాసనం సర్వతు. ఆ ప్రాణప్రయాణ సమయంలో భగవంతుడు లేదా గురువాక్యం తప్ప ఇంకా శారీరక సంబంధాలు గాని డబ్బు గాని హోదా గాని ఏది కూడా రక్షించే అవకాశము లేదు. అందువల్ల ఉపాహోతస్తద జ్ఞాతి నీక్షతే దీనచక్షుగా, దీనంగా ఎట్లాగైతే దరిద్ర బాధతో బాధపడే వాళ్ళు అనుభవించే వాళ్ళని చూసి దీనంగా తలకాయ వంచుకొని పోతూ ఉంటారో అట్లాగే వీరికి అసలు దరిద్రత ఏంటిది, ప్రాణం పోతా ఉంది, లోకాన్ని అనుభవించేట్లేదు, శరీరం కూడా వినడం లేదు, ఇప్పుడా అప్పుడా అన్నట్టు బాధతో ఉన్నారు, దీనంగా చూస్తూ ఉంటాడు. అయపాశేన కాళేన స్నేహపాశేన బంధుభిః ఆత్మానం కృష్యమానం తం వీక్షతే పరితస్తదా. అయపాశేన కాళేన, బంగారు గొలుసేసేసాము, యమధర్మరాజు లాగుతా ఉన్నాడు. స్నేహపాశం చేతను బంధువులు లాగుతున్నారు. ఎందుకంటే బంధువులను వదిలిపెట్టలేడు, యమధర్మరాజుతో వెళ్ళను కూడా వెళ్ళలేడు. అటు అదిలాగా ఇటు ఇదిలాగా, ఇటు స్నేహపాశం లాగుతా ఉంది, అటు బంధుపాశం కూడా లాగుతా ఉంది అని రామకృష్ణ స్వామి ఒక ఉపమానం చెప్తుండేవారు. ఒకడికి 2 భార్యలు ఉన్నాడంట. 2 భార్యల సంగతి మీకు తెలుసు కదా, మాకంటే మీకు ఎక్కువ తెలుసు వాడికి అయితే ఏంటో. అందువల్ల 2 ఒక దగ్గర ఉంటే ఆ రోజు నిత్యపోరు ఇవి కూడా పెడతాను 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించారు. ఒకరు కిందన పెట్టారు, ఒకరిని పైన పెట్టారు. కొంతకాలం గడిచిపోతా ఉంది. ఏదో పనిగా వెళ్ళాడు, పాపం రాత్రి అయిపోయింది. ఆ సమయంలో దొంగవాడు ఇంట్లో దొరబడ్డాడు. ఎందుకంటే కింద ఒకటే పైన ఒకటే అయిపోయా, ఇతనేమో లేడు. దొంగడానికి మీరు చదువుకోకండి, మీ దగ్గర ఎవరైనా ఎత్తుకుపోతారు, నేను ఎవరు ఎత్తుకుపోతే చేయించేశారు కదా. కాబట్టి ఆ రాత్రి దాదాపు 10 అయిపోయింది, 10:30 అయిపోయింది, 11 గంటలకు వచ్చేసేసాడు. లోపల దొరబడుతున్నాడు. పైకి ఎక్కబోతా ఉన్నా అంటే పైన ఒక భార్య ఉంది కదా, పైకి ఎక్కబోతున్నాయి. కింద ఈవిడ కాపలా కాస్తుంది కదా, ఎప్పుడొస్తాడో. మీరైతే మీ ఇంటి ఆయన రాకపోతే ఎట్లయితే కాపలా కాసుకుని చూస్తున్న దారి చూస్తుంటే ఆమె చూసుకుంటుంది పాపం. నేను ఎంతసేపని చూస్తే నువ్వు పైకి పోతావని కిందికి లాగింది పట్టుకొని. నా దగ్గరికి వస్తాను, నువ్వు కిందికి లాగా పైకి లాగింది. ఇది కిందికి లాగా, అది పైకి లాగా, కిందికి లాగా పైకి లాగా. చూడు వాడి గతి ఎట్లా ఉంటుందో. ఇంకా
ఇదంతగా చూస్తున్నాడు. ఈ గొడవ నాకెందుకు, వాడు మంచి కింద దొంగ. ఈ గొడవ చూస్తూనే ఉన్నాడు. ఎంతసేపు ఆవిడ పైకి లాగుతుంది, ఈవిడ కిందికి లాగుతుంది, ఆవిడ పైకి లాగుతుంది, ఈ లోపల తెల్లవారిగా దొంగ ఈ కూడా పడుతూ ఉంటే దొంగ వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కి పోయారు వాళ్ళు. ఆయన మీరే ఏది శిక్ష అయినా ఇవ్వండి కానీ ఇద్దరు భార్యల శిక్ష మాత్రం నాకు ఇవ్వకూడదు అన్నాడు వాడు. ఎందుకంటే రాత్రంతా నిద్రపోయ అటులాగా ఇటులాగా శరీరం ఏం కావాలా అతలా కుతలం అయిపోయింది. అందువల్ల ఇక్కడ కూడా అయప్పాశీన కాలేన అటుతో యమధర్మరాజు లాగుతా ఉన్నాడు. స్నేహపాశీన బంధువి ఇటేమో బంధువర్గం స్నేహపాశం చేత లాగుతున్నాడు. ఎట్లుంటుంది చూడండి మటుకంతా కూడా. అందుకొరకే జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః అని చెప్పేదానికి కారణం మనం అనుకుంటాం ఇప్పుడు హాయిగా ఉంది కాబట్టి ఇట్లాగే ఉంటుందో అనుకుంటాం ఎప్పుడు. కానీ ఆ సమయం వచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరమూ తప్పించుకోలేం. పెద్ద పెద్ద మహానుభావులు కూడా కోమాలకు వెళ్ళేలా ఎవరు ఓంకారం వర్ణిత్యేకాక్షం బ్రహ్మ వ్యాహరన్ మా మనస్పనం ప్రయాజితేందేయం ప్రయాజ బ్రహ్మాంగతో అని స్టేజ్ ఎక్కి అనర్గళంగా ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళే. మరి మాలాంటి వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నాం. కానీ శరీరాన్ని వదిలిపెట్టేప్పుడు కొన్ని రోజుల వరకు కోమాలోకి వెళ్ళి అట్లాగే వెళ్ళి మన కోమాల వాళ్ళకు తెలివి ఉంటుందో ఉండదో, స్నానం చేస్తారో చేయరో, కానీ అయ్యామైనట్టు మన జీవితాంతం కూడా ఆధ్యాత్మిక సంస్కారంతో కూడుకొని ఉన్నవాళ్ళ ఎవరెవరు పోయి చాలా మంది పోయారు. నాకు తెలిసిన దానిలో బోధాన స్వామి పోయారు, చింతలపూడి యోగినిమాత గారు పోయారు, చిన్మారాయణ అమ్మగారు పోయారు, చిన్నయాన స్వామి గారు పోయారు. వాళ్ళందరూ కోమాల నుంచే అటు నుంచి అటే వెళ్ళిపోయారు. మరి ఇప్పుడే ఎందుకులే, చివరిలో మనం నారాయణ అని వాడు పోయాడు కదా, మనం పోతా అంటే చివరి సమయంలో ఎట్లా పోతాం మనకేం తెలుసు. పెద్ద పెద్ద మహాత్ముల తపస్సులు కూడా కోమాలో నుంచి అటు వెళ్ళిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తున్న మనకంటే కూడా గొప్ప తపస్సు కలిగిన వాళ్ళు. మరి ఎందుకు అప్పుడు రక్షించలేదు అంటే ఏదో బలవత్తన కారణం వెనుకది ఉండి ఉంటుంది, అది ఇంకా పోలేదు. అందువల్ల రేపు మాపును వాయిదా వేసేదానికంటే ఇప్పటి నుంచి ఏ కొంచెమైనా చేసుకోవాలనే భావన ఉంటే అప్పటికి ఏదైనా రక్షిస్తూ ఉంటుంది. చెప్పకూడదు అనుకోని పేరు కనుమరులో ఒక అమ్మగారు ఉన్నారు. చేయని పాపం లేదు, బాధ పెట్టని వ్యక్తులు లేరు. కలెక్టర్ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరినీ కూడా బాధ పెట్టింది. వాళ్ళని చూస్తే భయపడే వాళ్ళందరూ. కానీ మరి అదేం ప్రారంధము, ఉత్తరాయణము, మాఘమాసము, పంచమి, మరి జీవితంలో మంచి పని చేసిందా అంటే చేయలేదు. మరి జీవితంలో మంచి పని చేసిన వాళ్ళేమో కోమాలకు వెళ్ళారు. జీవితంలో అందరిని బాధ పెట్టి అందరిని గందరగోళం చేసిన ఆవిడేమో మంచి రోజు పోయానంటే దీని యొక్క అర్థం ఏంటిది అంటే జీవితంలో ఎలా గడిచిందో కానీ అందుకొరకే రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని అన్నాడు. పూర్వం చేసిన పుణ్యము ఏదో రకంగా వస్తుంది. చెప్పాను కదా ఒకసారి, ఎవరు అమ్మగారు మన ప్రశాంత్ గీతాశ్రమం అమ్మగారు కూడా హనుమాన్ చాలీస చేస్తూ వెళ్ళిపోయారు అంటే అదొక పుణ్యము కదా. కొన్నిటిని మనం చెప్పలేం, అది ఎప్పటిదో ఏ జన్మల్లో అక్కడికి అడ్డం వచ్చేసేస్తా ఉంటుంది. అది మంచిగాని గాక చెడుగాని గాక. అందుకొరకే ఆ బాధను మనం అనుభవించేప్పుడు రామని నా సంగతి మీకు చెప్పాను ఒకసారి. ఆ కరెంట్ షాక్ కొట్టగానే ననగా ఓం లేదు రామ లేదు. అప్పుడు ప్రాణం పోతే ఏం కావాలా అన్నప్పుడు గనక ఏ కాకిన కుక్క పుట్టేవాళ్ళము. ఆ మృత్యు ఏదో చావు యొక్క భయం అలా ఉంటుందండి. 2 సంవత్సరాలు కూడా కాలేదు కరెంట్ షాక్ కొట్టి. మరి ఓంకారం ఎక్కడ పోయి ఓ నిత్యేకాక్షం బ్రహ్మ ఓం అని పోతామా ఏంటి? రామ కృష్ణ కృష్ణ చిలుక పడితే చిలుకను పిల్లి పడితే ఏమంటుంది? రామ అనేది కృష్ణ మనం ఎంత నేర్పించింది. కీస ఉంటుంది కానీ రామ అనదు, కృష్ణ అనదు. ఆ మరణం యొక్క భయం అలాంటిది. అందువరకే చూస్తున్నా అటేమో యమపాశం లాగుతా ఉంది, ఇటేమో స్నేహపాశం లాగుతా ఉంటుంది. మధ్యలో నలిగిపోతా ఉన్నాడు జీవుడు. చూడండి, ఎంత మనం ప్రయత్నం చేసినప్పటికీ మనం చేసిన పుణ్యం అనేది కావాలి తప్ప డబ్బు రక్షించదు, బంధువులు రక్షించదు. అందుకొరకే కర్మానుగోగచ్చతి జీవ ఏక, కర్మాన్ని వెంట పెట్టుకొని పోతాడు కానీ తప్ప ఇంకా దేన్ని కూడా వెంట పెట్టుకొని పోయే అవకాశం లేనే లేదు. అందువల్ల ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నాడు. కానీ నేను ఎవరో ఉద్ధరిస్తారా? భార్య ఉద్ధరిస్తుందా, భర్త ఉద్ధరిస్తారా, పిల్లలు ఉద్ధరిస్తారా, ఇంకా దానికి సంబంధించిన డబ్బు హోదా ఏది ఉద్ధరిస్తుందని చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో. నిన్ను నీవే ఉద్ధరించుకో తప్ప నిన్ను ఉద్ధరించేవాళ్ళు ఉద్ధరేతు పైకి తీసుకుని వెళ్ళవయ్యా. ప్రాపంచిక భావాల నుంచి, ప్రాపంచిక సంస్కారం నుంచి మనసును పైకి తీసుకుపో, అదే నిన్ను ఉద్ధరిస్తుంది తప్ప ప్రపంచ భావన ఉన్న వాళ్ళు ఉద్ధరించే వాళ్ళు ఒక్కరు కూడా. అయితే పుణ్యం మాత్రం రక్షిస్తూ ఉంది. అది మాత్రము అందరికీ ఉండవలసిందే. మరి ఇప్పుడు ఈ ఘటన వల్ల ఏదైతే ఉందో ఏదంటారే, సన్యాసికి నరకము, వేశ్యకు స్వర్గం కథ వినే ఉంటారు. ఇక చెప్తా ఉంటాం, మాకు టైం అయిపోతుంది. ఇప్పటికీ అయిపోయింది, ఇంకా 10 నిమిషాలే ఉంది. ఒక 5 నిమిషాలు అమ్మగారు తీసేసారు. చెప్పొచ్చా? పర్వాలేదు, ఆజ్ఞ అయిపోయింది. ఎక్కడమ్మా ఇప్పుడు ఆ కథ ఏంటి?
వినయం మరి వేషికు స్వర్గము, సన్యాసికి నరకం వచ్చింది. అది చెప్తే వినలేదు, పాడు పని చేయకు అంటే ఆయన నాది ఇదే వృత్తి అంటుంది. ఎంతమంది పోతున్నారో ఒక్కొక్క రాయి తీసి అక్కడ పడేస్తా ఉన్నారు. చూసావా ఇంతమంది వచ్చారు. వారి దృష్టి ఎక్కడుంది? వేషమైన. వీరి దృష్టి ఏంది? స్వామివారు చూస్తారేమో, నన్ను కోపం చేస్తారేమో. స్వామివారు చూస్తే స్వామివారి మీద దృష్టి ఆవిడకి, వేషమైన దృష్టి ఈవిడకి. వచ్చిన తర్వాత అది ఇటు ఇది అటు ఏంది గోవిందాయనమా. కాబట్టి చేసింది పోదు, చేయంది రాదు. అందువల్ల మరణ సమయములో ఆదుకునేది నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణి అన్నారు. సంసారం అనే సాగును తరించేదాని కొరకు నామస్మరణ కంటే మించింది పూజలు వగైరా పర్వాలేదు, కొంచెం పుణ్యాన్ని ఇస్తుంది. కానీ దానికంటే కూడా నామస్మరణ. ఒక్కసారి పోతున్నప్పుడు రాయి తగిలింది అనుకుంటే ఏమంటారు? గబక్కన అమ్మ అంటాం. అయ్యా అంటారా, అమ్మ అంటారా? ఎందుకు అమ్మ 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 అని అని అలవాటు అయింది. అట్లాగే అలవాట్లో ఉన్న కాని నుంచి అమ్మ అన్నారో అదే రామకృష్ణ అనే శబ్దం కూడా మనకు వచ్చినట్టయితే అది ఆవలింతలు వస్తే ఏమంటారు? కృష్ణ కృష్ణ రామరామ అంటారా లేదా? అది కూడా ఒక అలవాటే. అట్లాగే ఏది తగిలినా ఏది వచ్చినా భగవన్నామం అని నోటికి రాగలిగితే అప్పుడు పోయేప్పుడు కూడా వస్తూ ఉంటుంది. అందుకొరకు శాస్త్రాలు మహాత్ములు మాటి మడికి వాళ్ళు చెప్తారులే, ఎట్లా అవుతుందా, వాళ్ళకైతే అయిందిలే మనకవుతుందా అనే భావం చేతి జీవుడు మోసపోతున్నాడే తప్ప వాస్తవికను గుర్తించలేక మరణ దుఃఖం నుంచి ఎవ్వరికైనా అంతేనండి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు అని పెద్ద చిన్న అనేది ఆఖరి బ్రహ్మదేవుడు గాని లేక మృత్యుదేవులకు దయ అనేది రాదు. అందుకొరకు ఎవరైతే మంచి మార్గంలో నడుస్తున్నారో, ఎవరి పుణ్యం అయితే ఆ సమయంలో అడ్డు వస్తుందో అప్పుడు వాళ్ళ యొక్క మృత్యు ఏదైతే ఉందో అనాయాసేన మరణం అదన్య జీవితం అంటారే, ఆ విధంగా గడిచేదానికి అవకాశం ఉంటుంది. మరి అటు యమధర్మరాజు లాగుతున్నాడు, ఇటు స్నేహపాసము లాగుతున్నాడు. ఆత్మానం కృష్యమానం తం వీక్షతే ప్రహితస్తదా. ఆ మనస్సంతా కూడా కృషించిపోతా ఉంది. నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరా అని అంతా అటు ఇటు చూస్తూనే ఉన్నాడు తప్ప ఒక మాట మాట్లాడలేడు. హిక్కయా బాధ్యమానస్య. ఈ మధ్యలో ఇదేంటే ఇక్క అంటే ఎక్కిళ్ళు అంటావా ఏంటిది? వస్తా ఉంటాయి, ఎక్కిళ్ళు వస్తా ఉంటాయి. అవి కూడా వస్తా ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే ఆ బాధ కూడా తట్టుకోలేక, ఎందుకంటే కఫము తట్టుకున్నందువల్ల మాట రాదు, మళ్ళీ ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయి. శ్వాసేన పరిశుష్యత. శ్వాస కూడా కొంతమందికి ఆడు. ఆ శ్వాస పీల్చుకోవాలంటే కూడా చాలా కొంతమందికి మహా బాధగా తీసుకుంటా ఉంటారు. అటు ఎక్కిళ్ళు ఇది వింటా ఉంటే మనకి ఇంత ఉండే, ఆ అనుభవించే వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి. వింటా ఉంటేనే మహాఘోరంగా ఉంది మరణ భయము. ఆ అనుభవించే వాళ్ళ గతి ఇంకేలా ఉంటుంది. మనం అంటాము కొంత బాధగా ఉన్నారనుకొని, నొప్పిగా బాధపడుతున్నారు, కొంచెం ఓర్చుకోమ్మా మీకేం తెలిసిన ఆ బాధ అంటుంది ఆవిడ. ఎందుకంటే ఆ బాధను ఇదమిత్వం చెప్పేది అవకాశం లేదు. అది అనుభవించే యోగ్యత తప్ప చూసేది కాదు, వినేది కాదు, అనేది కాదు. అందువల్ల ఇక్కయా బాధ్యమానస్య శ్వాసేన పరిశు. శ్వాస కూడా కొంతమందికి ఆడదు. నేను ఇక్కడ కాశీలో చదువుతున్నప్పుడు హతేరా మఠం ఒకటి ఉంది, ఆ మఠానికి సంబంధించి ఒక ఆయన నేను చూస్తున్నప్పుడు పడిపోయారు. అదంతా మొత్తం లోపల బ్రెయిన్ అంతా కరిగిపోయి ముక్కుల ద్వారా కాలుతాం. చిక్కగా మన అది విరిగిపోయిన పాలు ఎట్లాగైతే ఉంటుందో అలాంటి చిక్కగా ముక్కు నుంచి కారుతా ఉంది. ఇంకా సర్దుకుంటున్నాడు కాలు చేతులన్నీ. ఇక్కడంతా కూడా పోయే సమయం వచ్చేసింది. ఆ దృశ్యం చూస్తే కళ్ళారా చూసిన దృశ్యం అది. ఇక ముక్క నుంచి అది కారుతుందంటే శ్వాస ఎలా తెచ్చుకోగలుగుతాడు మానవుడు? ఆ శ్వాసే రాకపోతే ప్రాణం ఉంటుందా? ఉండే అవకాశమే. కాబట్టి అలాంటిమైన ఘోర మరణము మనం అనుకుంటా ఉంటే బాధ కలుగుతుంది. అలాంటి జీవుడికి, పోయే జీవుడికి ఎంత బాధగా ఉంటుంది అది పోయేప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు గుర్తుకు రాదు. తర్వాత పుట్టేప్పుడు బాధ విన్నాం కదా, అది పుట్టిన తర్వాత మర్చిపోయాం కాబట్టి అది రాదు. ఇవి రెండు మనకు గుర్తున్నట్టు అయితే ఎన్నిసార్లు వచ్చాము ఇప్పటికి మనం? చాలాసార్లు. ఎన్నిసార్లు పుట్టాము? చాలాసార్లు పుట్టాము. పునరపి మరణం, పునరపి జననం. ఈ రెండు మనకు అనుకునే, కానీ ఈ మాయా విలాసం చేత మరిపించేసినాయి కాబట్టి అది మనకు గుర్తు రాకుండా పోతుంది. అందుకొరకే వక్రమైన కర్మలలో జీవుడు బంధింపబడేదానికి కారణం, ఆ మార్గంలో వెళ్లేదానికి కారణం.